దేశ ప్రధానమంత్రివి. నీకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ ఒకటే. ఈయనేమో రాజకీయ పరంగా చర్చలకు రావచ్చు, పోవచ్చు. మేము ఎస్సీ కులస్తులు ఎవరైనా ధైర్యంగా ఎస్సీ క్రిస్టియన్ చెప్పుకుంటాడా? నా భార్య బీసీసీ, నేను ఎస్సీ. మనం కూడా ఇప్పుడు ఈ ఒక్క అడుగు 1000 అడుగులు కావాలా, 1000 అడుగులు 1,00,000 అడుగులు కావాలా? ఢిల్లీలో మనం జంతర్ మంతర్లో ప్రోగ్రాం పెట్టాలా? వాళ్ళ సంస్థల ఓనర్లు ఎవరు? పెద్ద పెద్ద అగ్రవర్ణాలు, అగ్ర కులాలు. ఈవినే నివర్ది, జూపల్లి రామేశ్వరరావు బ్రాహ్మణ్. ఇలా చూసుకుంటూ ఒక టీవీ5 కానీ అంతా కమ్మ అందరూ రాలే. కాబట్టి పనిచేసే వాళ్ళు మనోళ్ళు పాపం, మన వల్ల ఏం అనలేం. మనకృష్ణ మాది గారు ఏమన్నా చెప్పాలన్నా, మీరు ఫైట్ చేయండి. ఎవరిలాగా? అంబేద్కర్ లాగా, మార్టిన్ లూథర్ కింగ్ లాగా, నెల్సన్ మండేలా లాగా మీరు ఫైట్ చేయండి. నేను మీకు సపోర్ట్ చేస్తా. ఆయన మీకు ఫైట్ చేస్తాను చెప్పట్లేదు. ఆ అంబేద్కర్ గారు ఆనాడే తను బౌద్ధిజంలోకి వెళ్ళినప్పుడు ఏమన్నాడు? బౌద్ధిజంలో ఈక్వాలిటీ అన్నాడు. వీళ్ళు ఏమంటున్నారు? బౌద్ధిజం కూడా ఈక్వాలిటీ లేదని చెప్పేసి హోదా ఇచ్చారు. మేము కూడా చెప్తున్నాం, క్రైస్తవంలో కూడా ఎక్కడుంది సమానత్వం? ఓసీ, రెడ్డి, ఓసీలో ఉన్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, కమ్మ, రెడ్డి మన పిల్లలను మన పిల్లలకి పెళ్లి చేస్తున్నారా? మన పిల్లలు వాళ్ళు చేసుకుంటున్నారా? లేదు కదా. వివక్ష, మరి వివక్ష లేదంటారు. మరి వివక్ష ఉన్నది. నువ్వు క్రైస్తవం అంత కుటుంబం అయినప్పుడు ఇలా వివక్ష ఉండకూడదు. ఇది ఒకే కుటుంబం. ఇప్పుడు క్రైస్తవంకి వచ్చినాక కులం లేనప్పుడు వాళ్ళు ఎందుకు కులం చూస్తున్నారు? నేను చాలా సందర్భాల్లో చూసిన, చాలా సంఘాలు ఉన్నాయి. సంఘాలు పెళ్లి చేసేటప్పుడు ఇదేంటి 2 3 నేను నాకు నిజంగా నాకు తెలియదు. నేను షాక్ అయినా. ఇది 2 ఏంది 3 ఏంది నిజంగా నాకు తెలియదు. అంటే చర్చిలలో ఇంత దారుణమన్న, అంటే మనలో మనమే ఇచ్చిపుచ్చుకోవడానికి ఇంత అదవుతే వాళ్ళు చూపించాలి వివక్ష. మనలో మనకే ఉంది వివక్ష. కాబట్టి ఇది ముందు పోవాలా. ఖచ్చితంగా మనం ఏకం కావాలా. గతంలో వర్గీకరణ విషయంలో అన్నదమ్ములుగా ఇంటి విషయంలో ఎన్నో గొడవ జరుగుతుంది. కానీ బయట శత్రువు మనం మీకు వచ్చినప్పుడు అన్నదమ్ములు ఏకం కావాలి. కాబట్టి ఇప్పుడు మాల, మాదిగా ఇద్దరు అనాములే. అంబేద్కర్ తండ్రి, పిల్లలు గొడవలు వస్తాయి. సహజంగా కుటుంబంలో 5 ఏళ్ళు మన చేతికి 5 ఏళ్ళు సరిగా లేవు. కుటుంబంలో అందరు సమానంగా ఉంటారా? ఉండరు. కాబట్టి ఖచ్చితంగా మనము కలుపుకొని పోయి, ఎందుకంటే మీకు అందరికి తెలుసు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా క్రైస్తవులు ఎవరు అంటే మాలమాది. వాళ్ళకి తెలుసు మాదిగలు ఐక్యంగా ఉంటే ఖచ్చితంగా ఏమైనా జయిస్తారు. మీకు ఇంకో విషయం చెప్పాలంటే నాయకత్వ లక్షణాలు ఎక్కడున్నా తెలుసానా? మాలమాదిగలో ఉన్నాయి. ఏ ఉద్యమం చేపట్టినా కూడా మాలమాదిగలే చేపట్టింది, వీళ్ళు కాదు. ఉద్యమ గడ్డ పుట్టిందే మాలమాదిగ మధ్యలో. కాబట్టి నాయకులు ఏం చేస్తున్నారంటే వీళ్ళను ఒత్తేయాల. కాబట్టి మనం ఇప్పుడు ఏకంగా ఉండి అన్న ఈ చిన్న అనుకోవట్లేదు. ఇది ఆరంభం మాత్రమే. రానున్న రోజుల్లో ఇది ప్రతి డిస్ట్రిక్ట్ తీసుకుపోవాలా. నేను కూడా మన నిజామాబాద్ పాస్టర్ అసోసియేషన్తో మాట్లాడినా. ఉంటారు కదా పాస్టర్ రాజు ప్రెసిడెంట్. మనం కూడా నిజామాబాద్లో ర్యాలీ చేద్దాం. ఎట్లా కలెక్టర్కి లేదంటే మొత్తం ర్యాలీగా తీస్తాం. ఇండిపెండెంట్ చర్చ్లను, సిఎస్ఐ చర్చ్లను అన్ని డినామినేషన్ కలుపుకొని ఒక రోజున డిస్ట్రిక్ట్ ఒక రోజు మన డిస్ట్రిక్ట్ తీసామనుకో ఆటోమేటిక్ ఉద్యోగం స్టార్ట్ అవుతుంది. నాయకులు కూడా టెన్షన్ పుడుతుంది. అది వాళ్ళు కూడా స్పందించాలన్న ఒక ఆలోచన మనకు పెరుగుతుంది. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రాజకీయ నాయకులు మనకు సపోర్ట్ కావాలంటే ఫస్ట్ మనం ఉద్యమం చేయాలా. ఉద్యమం చేస్తే ఇప్పుడు మన మందకృష్ణ మాది గారు ఏమన్నా చెప్పన్నా, మీరు ఫైట్ చేయండి. ఎవరిలాగా? అంబేద్కర్ లాగా, మార్టిన్ లూథర్ కింగ్ లాగా, నెల్సన్ మండేలా లాగా మీరు ఫైట్ చేయండి. నేను మీకు సపోర్ట్ చేస్తా. ఆయన మీకు ఫైట్ చేస్తా అని చెప్పట్లేదు. మీరే ముందు ఫైట్ మీరు ముందు బయటకు రావాలా. ఆయన సపోర్ట్ చేస్తాడు, కానీ ఇది మీ ఇష్యూ, మీరు రావాలా. కాబట్టి దళిత క్రైస్తవ సమాజము బయటకు రావాలా. ఎందుకు రావాలంటే ఈ ఓసీ పాస్టర్లు కానీ బీసీ పాస్టర్లు రావట్లేదు. కాబట్టి నీ కొరకు నువ్వే ఫైట్ చేయాలా. వేరేవాడు వచ్చి నీకుతో ఫైట్ చేయడు. కాబట్టి ఇప్పటికైనా మన సమాజాన్ని మనం మేల్కొల్పుతాం. మన సమాజం, ఎందుకంటే ఇప్పుడు నీకు కావాలంటే ఇంకా 30 సంవత్సరాల కోసం బతుకుతాం. ఇది మన కోసం కాదు, మన భావి తరాల కోసం. మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు చిన్న నిజామాబాద్లో వేల్పూర్ మండల్ కుక్కూరు అనే గ్రామంలో పాస్టర్ సండే రోజు చర్చి జరుగుతున్నాక వచ్చి చర్చి మూసేమని చెప్పి అంతా అక్కడ విలేజ్ కమిటీ నిర్ణయించింది, మీరు రావద్దు ఇక్కడికని.
మీరు అర్థం చేసుకోండి. అంటే రోడ్డు మీద సువార్త చేస్తే కొడుతున్నారు, చర్చ్లో వచ్చి తాళాలు చేస్తున్నారు, మీరు తెల్లారి ఇంటికి వచ్చి కొడతారు. ఇప్పుడు నువ్వు ఈ పోలీస్ స్టేషన్లో SC అడ్రస్ కేసు అన్నావు అనుకో, నువ్వు BCC అంటారు. అంటే మనం ఏంటంటే ఖచ్చితంగా SC క్రిస్టియన్ అనే హోదా మనకు ఖచ్చితంగా అవసరం. మరి కారంచేడులో కానీ మన మాదిగపల్లి చుండూరులో కానీ మన కారంచేడులో కానీ చనిపోయిన వల్ల క్రిస్టియన్స్ కదా ఉన్నది. మరి 1918 అట్రాసిటీ కేసు ఎట్లా వచ్చింది? మరి అది చనిపోయింది క్రిస్టియన్సే కదా. దళిత క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. మరియమ్మ అనే పేరు నేను దాని గురించి చూస్తాను. నేను 1985 పుట్టినా. ఆ ఇష్యూ జరిగిన తర్వాత నేను పుట్టినా. దాని గురించి హిస్టరీ పెడితే అంత క్రిస్టియన్లో ఉన్నారు. మోసెస్ ఇట్లా మరియాన్లో ఉన్న పేర్లు ఉన్నాయి, సువార్త అని. అంటే మరి క్రిస్టియన్స్ అని తెలిసి 1989లో అట్రాసిటీ కేసు ఎట్లా వచ్చింది? మరి SC అట్రాసిటీ కేసు వచ్చింది రాకూడదు కదా. కాబట్టి వీళ్ళేంటంటే వృద్ధాలను ప్రయత్నిస్తున్నారు. అక్కడ పాస్టర్ విషయం ఏం జరిగింది? అక్కడ కూడా కోర్టు ఏమని తీర్పు ఇవ్వాలా? ఒక రెడ్డి అతను వచ్చి తనను అంత చెడ్డగా మాట్లాడినప్పుడు కోర్టు ఏం చెప్పాలా? దాన్ని కేసు తీసుకోవాలి కదా. మరి SC అట్రాసిటీ కేసు కాదు అది. అక్కడ ఫస్ట్ నువ్వు యాక్షన్ తీసుకోవాలా. ఏ కులం వ్యక్తైనా సరే ఇంకో కులం మీద దాడి చేస్తే యాక్షన్ తీసుకోవాలా. అక్కడ నువ్వు కేసులు రాస్తావు, SC కాదు అవునా, దాని గురించి నువ్వు చేయాల్సింది పంచాయతీ అక్కడ కాదు కదా. ఓకే, ఆయన BCC సర్టిఫికేట్ తీసుకున్నాడా అంటే తీసుకోలేదు, పాస్టర్గా చేస్తున్నాడు, తప్పేమున్నది. అలా అంటే ఈ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాలా, రాజకీయ అందరూ అరెస్ట్ చేయాలా. క్రిస్మస్ వచ్చిందంటే అందరూ చర్చిలోకి వస్తారు, ఫోటోలు దిగుతారు, పోతారు. మరి వీళ్ళకి శిక్షణ చేయాలా? ఖచ్చితంగా శిక్ష అందరికి సమానంగా ఉండాలి కదా. అంటే మీరేమో రాజకీయ పరంగా చర్చలకు రావచ్చు, పోవచ్చు. మేము వెళ్ళకూడదా? మేము చెప్పకూడదా? చెప్తే మేము అవుతామా? ఇది చాలా తప్పు. నా భార్య BCC, నేను SCA. ఇదే వాదిస్తా. నేను SCA, నా ఇష్టం, నా మనసు సంబంధించింది. BCA చేసుకుంటాను. ఈ కులంలో పుట్టినా, ఈ కులంలోనే చేస్తా. నేనేమన్నా ఊరు మధ్యలో ఉంటున్నానా? SC హిందువుల మధ్యలో ఉంటున్నా కదా. నేను క్రిస్టియన్స్ ఎక్కడ ఉంటున్నారు? ఊరు చివరిలోనే కదా, వాళ్ళ మధ్యలో ఉంటున్నాం కదా. ఏదో ఆర్థిక మార్పులు అంటారు, సామాజిక మార్పులు అంటారు. సామాజిక మార్పులు అంటే మాకు ఇల్లు కట్టిరి, ఎవరి మధ్యలో ఓసీల మధ్యలో మాకు ఇల్లు కట్టిరి, సపరేట్గా క్రిస్టియన్లకు కట్టిస్తారా? మరి కట్టించినప్పుడు ఎందుకు మాట్లాడతారు? మరి ప్రభుత్వాలు కూడా సిగ్గు శరం ఉండాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది, ఓట్లకు మేము రావాలా? ఓట్ల లెక్కింపుల్లో మిమ్మల్ని ఎందుకు రాసుకుంటారు? అంటే ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడేమో క్రిస్టియన్స్ అంటారు. ఇంత దారుణం అంటే ఫస్ట్ మనం ప్రభుత్వాలను నిలదీయాలి. మన దగ్గరకు వచ్చే ఎమ్మెల్యేలు ఎంపీలను నిలదీయాల. నిజంగా ఈ సందర్భంలో నేను చాలా అప్డేట్ చేస్తాను. ఎందుకంటే ఎవరో ఒకరు ముందుకు రావాలి. ఈ అడిగిన ఎప్పుడైనా సరే అడుగు అడుగు చేయాలి. ఎవరైనా వేసిన తర్వాత పిల్లలు కూడా మీరు చూడండి, చిన్నప్పుడు ఒక్కొక్క అడుగు వేస్తూనే ముందుకు వెళ్తూ ఉంటారు. మనం కూడా ఇప్పుడు ఈ ఒక్క అడుగు 1000 అడుగులు కావాలా, 1000 అడుగులు లక్షల అడుగులు కావాలా అన్నట్లు ఢిల్లీలో మనం జంతర్ మంతర్లో ప్రోగ్రాం పెట్టాలా. మొత్తము ఆల్ ఓవర్ ఇండియా మొత్తం చూస్తుంది. మీరు అన్న చెప్పినట్టు మీడియా, నేను మొన్న పెట్టిన ధర్నాకు ప్రింట్ మీడియా డబ్బులు, ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ని డబ్బులు అదే చూస్తున్నారు. వాస్తవంగా నేను చెప్తున్నాను. న్యూస్ పంపించిన కదా నేను. అంటే చూసి సమాజం జర్నలిస్ట్లో కూడా చెప్తున్నారంటే అరే వాళ్ళు ఎస్ ఇది ఇష్యూ బేస్డ్, ఇది కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు వచ్చి న్యూస్ ప్రకటించాలి. వాళ్ళు కూడా ఎట్లయిపోయారంటే వాళ్ళని కూడా మనం ఏమనలేము. ఎందుకంటే వాళ్ళు పనిచేస్తున్నారు అక్కడ. వాళ్ళ సంస్థల ఓనర్లు ఎవరు? పెద్ద పెద్దలు, అగ్రవర్ణాలు, అగ్ర కులాలు. ఈవినేని ఎవరిది? జూపల్లి రామేశ్వరరావు, బ్రాహ్మణ్. ఇట్లా చూసుకుంటూ పోతే TV5 కానీ అంతా కమ్మ, అందరూ రాలే. కాబట్టి పనిచేసే వాళ్ళు మనోళ్ళు పాపం, మనం అలా ఏం అనలేం. ఎందుకంటే వీళ్ళు న్యూస్ తీసుకపోతేనే డబ్బులు ఇస్తారు. వీళ్ళు ఎంతో పాపం మన నుంచి ఏమో ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి మనం ఇవ్వాల్సిన తప్పేం లేదు. మన గురించి వాళ్ళు చెప్తారు. కాబట్టి ఈ సందర్భంగా దయచేసి అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఉద్యమం ఇంకా పెద్ద ఎత్తున చేయాలా. మరి వరంగల్నా, హన్మకొండలనా, మరి ఎక్కడ పెడతారో చెప్పండి. మేము ఖచ్చితంగా మా సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. మేము ప్రత్యేకంగా ఇక్కడికి వస్తాం. పెద్ద ఎత్తున రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి గెలిపించాలా, అవసరమైతే జంతర్ మంతర్లు పెట్టి ప్రధానమంత్రి గెలిపించాలా. ఇప్పుడు వస్తున్న ఒక వీడియో చూసిన, ఒక పెద్ద స్వామి ప్రధానమంత్రి పక్కన కూర్చున్నాడు.
ఆయన ఏమంటుండంటే నాకు మోక్షం పొందకుండా పర్వాలేదు, నాకు ఇంకో జన్మలో మోక్షం పొందకుండా పర్వాలేదు, నాకు కళ్ళు లేకుండా పర్వాలేదు, కానీ మళ్ళీ వచ్చే జన్మ కూడా బ్రాహ్మణ కులంలోనే ఉంటాను అంటే ప్రధానమంత్రి ఈ చప్పట్లు కొడుతున్నాను. భారతదేశ ప్రధానమంత్రి నీకు హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ ఒకటే. నువ్వే కులాలకు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇప్పుడు చూస్తున్నావు కదా ఏం జరుగుతుందో క్రైస్తవం మీద. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా కొద్దిగా మీరు చాలా హుషారుగా ఉండాలా. ఇంకోటి ఏంటంటే మీ కళ్ళు తెరిచి చూడండి. ఖచ్చితంగా దీన్ని సక్సెస్ చేద్దాం. ఖచ్చితంగా దేవుడు మనపై తన అద్భుతమైన శక్తిని మనపై ఉంచుతాడు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా దయచేసి అన్న చేస్తున్న ఈ పోరాటానికి మనము అంటే అన్నను నిరాశపరచకుండా ముందుకు తీసుకువెళ్లే విధంగా మనం కృషి చేయాలా. అవసరమైతే మనకు అండగా కూడా ఉండాలా. ఆర్థికంగా ఖచ్చితంగా ఉండాలా. ఎవరు ఇవ్వరు, ఫైట్ చేస్తాం, డబ్బులు మాత్రం ఇవ్వరు. అర్థమైంది? అడిగితే డబ్బులు ఇవ్వరు. మనమే పెట్టుకోవాలా, మనమే రావాలా. చూడడానికి కూడా అలా పంపించడానికి మనమే బండ్లు పెట్టుకోవాలా. అంటే ఎంత దౌర్భాగ్యం అంటే అది అటువంటి పరిస్థితి. కాబట్టి స్టార్టింగ్ లో ఉంది. కాబట్టి ఇప్పటికైనా మనం చైతన్యం చేయాలా, మనలోకి చెప్పాలా. మనము ఎన్నెన్నో మీటింగ్స్ కి ఎక్కడో మన వెల్లంపల్లి ప్రయాణం ఉన్నారంటే ఎక్కడో పోతారు, సతీష్ కుమార్ ఉన్నారంటే ఎక్కడో పోతారు, బండ్లు సొంతంగా డబ్బులు పెట్టుకుని పోతారు. మన కొరకు మన ఉనికి కొరకు మనం బయట చేస్తున్నాం. 100 రూపాయలు 200 500 పెట్టుకోలేదు. మనం ఎన్నో దశమ భాగాలు వేస్తాం, ఎన్నో చేస్తాం. ఇది మన ఉనికి కొరకు. ఎందుకంటే మన దేవుణ్ణి మనం ఇప్పుడు మన ధైర్యంగా ఎవరైనా క్రైస్తవులను ధైర్యంగా చెప్పుకుంటారా? ఎస్సీ కులాల్లో ఉన్న ప్రతి ఒక్కరు బీసీ వాళ్ళే చెప్పుకుంటారు తప్ప ఎస్సీ కులస్తులు ఎవరైనా ధైర్యంగా ఎస్సీ క్రిస్టియన్ చెప్పుకుంటాడా? చెప్పుకుంటే వచ్చి కేసు పెడతాడు. అట్లా చెప్పుకోవాలా. మీరు తీసుకోండి, మనం బైబిల్లో తీసుకుంటే చరిత్రలో చాలా ఉన్నాయి. యోసేపు గురించి తీసుకున్నా, దానియేలు షెడ్యూల్ ప్లేస్ వాళ్ళ గురించి తీసుకున్నా, వాళ్ళని మనం వింటున్నాం తప్ప వాళ్ళకి ఏం నేర్చుకుంటున్నాం? మనం నేర్చుకోవాలి కదా. మన అన్య దేశం ఉన్నప్పుడు కూడా దేవుడు వాళ్ళు భయపరిచిండు, వాళ్ళ ద్వారా దేవుడు భయపరిచిండు. మనము మన దేశంలో ఉన్నాము. ఇంతవరకు ఉన్నాడు, మన ఇచ్చాడు కదా, ఇచ్చాడు కదా. కాబట్టి దేవుడు మీద నమ్మకం ఉంచుకోండి, ముందుకు అడిగి వేయండి. తప్పేం కాదు. ఎస్సీసీ హోదా అది మన హక్కు, మన దాని కోసం ఫైట్ చేయాలా. కాబట్టి ఈ సందర్భంలో నాకు అవకాశం ఇచ్చిన అన్నకు మరి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ జై హింద్.